పిఆర్ న్యూస్కి స్వాగతం. కరేడుల బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం ముందుకు పోవద్దు. రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. నేడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం రైతుల వద్ద భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. గతంలో చేవూరు, రావూరు వద్ద ఇలాగే చేసింది. ఇప్పుడు కరేడులో 3 పంటలు పండే పచ్చని పంట పొలాలను బలవంతంగా తీసుకుంటుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ బలవంతపు భూసేకరణను మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కోరారు. మంగళవారం రావూరు, చేవూరులో ఉలవపాడు మండలం కరేడులో ఏపీ రైతు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు, సిపిఎం నాయకులతో కలిసిన బృందం భూసేకరణ ప్రాంతాల్లో రైతులతో కలిసి మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం ఉలవపాడులోని డాక్టర్ జి ప్రసాదరావు హాస్పిటల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేస్తూ ఉన్నది. అందువల్ల ఎన్ని చేసినా అక్రమ కేసులు పెట్టినా కూడా రైతుల పక్షాన, కూలీల పక్షాన ప్రధానంగా ప్రజా సంఘాలుగా మేము ఉద్యమించడం కోసం అలాంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. మామూలు బంజరు భూములు ఉన్నాయి, అక్కడ ఇవ్వచ్చు, అక్కడ ఇవ్వకుండా ఇక్కడే పట్టుబట్టి వాళ్ళని ఉద్దేశం ఏంది గవర్నమెంట్కు? అంటే ఇక్కడ మంచి సారవంతమైన భూమును వాళ్ళకి అప్పచెబితే వాళ్ళ భవిష్యత్తులో దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసేదానికి చేస్తుంది. వీటన్నిటికి ప్రధానమైన కారణం కూడా మన ఎన్నికల సందర్భంలో కూడా ఎన్నికల బాండు ఇవ్వడం జరిగింది. అధికార పార్టీకి, ప్రతిపక్షానికి కూడా ఇద్దరికి ఇచ్చినారు. దానికి కృతజ్ఞతలో భాగంగా ఇప్పుడు ఈ రకంగా ఇవ్వడానికి చూస్తున్నారు. అందువల్ల ఇక్కడ మేము అనేక గ్రామ సభల్లో తిరిగినప్పుడు రైతులు కానీ ప్రజలు ముక్తకంఠంతో మేము ఇవ్వము మా భూములని ఒక తాటి మీదకి వస్తున్నారు అందరూ. అందువల్ల భవిష్యత్తులో కూడా వాళ్ళందరినీ యూనిట్గా నిలబెట్టేదానికోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిపి దీనికి మద్దతు ఇచ్చి దీనికి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మేము రైతు సంఘంగా కూడా మా వంతు కర్తవ్యంగా ఈ రైతాంగానికి, ఏరియా ప్రజానీకానికి అండగా ఉండి ఈ బలవంత భూసేకరణని వెనక్కు కొట్టేదానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాం. జి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి. కరేడు గ్రామంలో కులాలతోటి నిమిత్తం లేకుండా, పార్టీలతోటి నిమిత్తం లేకుండా ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో మేము మా భూములు ఇవ్వం, మా ఇళ్ళు ఖాళీ చేయం, మా ప్రాంతం మాకు చాలా హాయిగా ఉంటుంది, వేరే ప్రాంతానికి వెళ్ళినట్టయితే మా జీవనమే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ ముక్త కంఠంతో అంటూ ఉన్నారు. గ్రామ సభ పెట్టారు. గ్రామ సభలో వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా సుమారు 3,000 మంది వస్తే 3,000 మంది కూడా మేము భూములు ఇవ్వము అన్నవాళ్ళు తప్పగా ఇస్తామని ఒక్కళ్ళు కూడా చెప్పాల. 2013 చట్టం ఏం చెబుతా ఉంది? గ్రామ సభలో గనక 80% మంది ప్రజలు గనక ఆమోదం లేకపోతే ఆ ప్రాంతాన్నించి తరలి వెళ్ళాలని చెప్పేసి చట్టంలో ఉంది. కానీ ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వాటి సవరణ చేసి ప్రజల్ని కబళించాలి, కార్పొరేట్లకి కట్టబెట్టాలనే ఆలోచనతో ఉంది తప్పక ప్రజల్ని గౌరవించే పరిస్థితి మాత్రం లేకుండా పోతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గుడ్లూరు మండలం రావూరు, చేవూరు గ్రామాలు పర్యటించడం జరిగింది. ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి భూసేకరణ పైన రైతులతో కలుసుకొని రైతుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. రావూరు, చేవూరు భూసేకరణ ఏమో గత ప్రభుత్వం కాలంది, కరేడు భూసేకరణ ఈ ప్రభుత్వ కాలాన్ని. ఆ రకంగా నాడు వైసీపీ ప్రభుత్వంలో, నేడు తెలుగుదేశం ప్రభుత్వంలో, రెండు ప్రభుత్వాల కాలంలో కూడా పారిశ్రామిక కంపెనీల యొక్క అవసరాల కోసం రైతుల యొక్క భూములను బలవంతంగా తీసుకునే ప్రక్రియ
ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బలవంత భూసేకరణను మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా తేడా లేకుండా ఊరు ఏకంగా ఒకే మాట మీద చెబుతూ ఉన్నారు, మా పొలాలు మేము ఇవ్వం, మా గ్రామం మేము తరలిపోనికి సిద్ధంగా లేము. ఆ రకం ప్రభుత్వ భూసేకరణను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే వాళ్ళు న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్టేటస్కి వచ్చింది. కేవలం హైకోర్టుకు వెళ్ళాం కనుక హైకోర్టు మీద ఆధారపడి ఆగడం కాకుండా ప్రజలు కూడా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క స్టాండ్ మార్చుకొని మీకు 18 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పేసి కొంతమందిలో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమి కోల్పోయిన తర్వాత రైతులకు ఏ పని చేయలేరు. వాళ్ళు ఇస్తామంటున్నటువంటి అది 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, ఎన్ని లక్షలైనా ఈరోజు అదే డబ్బులు తీసుకొని మరొక దగ్గరికి ఎక్కడ పోయి కొనాలన్నా ఆ భూమి రాదు. అందుకనే మీరు పారిశ్రామిక అవసరాల పేరుతోటి, కార్పొరేట్ కంపెనీల అవసరాల పేరుతోటి రైతుల యొక్క జీవితాలతోటి చెలగాటమాడద్దు. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్పింది. గ్రామసభ ఆమోదించాలి, ప్రజలు ఆమోదించాలి, రైతులు ఆమోదించాలి, అప్పుడు మాత్రమే భూసేకరణ చేయాలి అని. రావూరులో అంగీకరించట్లేదు ప్రజలు, కరేడు గ్రామంలో ప్రజలు అంగీకరించట్లేదు. వేల మంది ప్రజలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశాన్ని అభిమానించేవాళ్ళు, వైసీపీని అభిమానించేవాళ్ళు, బీజేపీని అభిమానించేవాళ్ళు, కమ్యూనిస్టులు అభిమానించేవాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి మా భూములు మాకు కావాలి, మాకు ఇండోసోల్ పరిశ్రమ వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు ఏదో దొడ్డిదారిన అధికార పార్టీ నాయకులు పర్యటనల పేరుతోటి, వాళ్ళ యొక్క అన్యాయాల పేరుతోటి ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మేము కోరుతున్నాం, అధికార పార్టీ నాయకులను కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ప్రజలను మీ రాజకీయ ప్రయోజనాల కోసం చీల్చొద్దు. కరేడు ఎప్పుడైతే భూసేకరణ చేస్తూ ఉన్నటువంటి ప్రకటన చేశారో 8,400 ఎకరాలు సుమారు రైతాంగం మొత్తం యావత్తు హైవేని దిగ్బంధం చేయటం, ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ. కరేడు యొక్క ఏదైతే భూ సేకరణ ఆపాలనేటువంటిది ముందుకొచ్చింది. మేము కూడా అన్ని గ్రామాలు తిరిగాం, మత్స్యకారులను చూసాం, పల్లె కాపులు ప్రాంతాలు చూసాం, అట్లాగనే గిరిజన ప్రాంతాలు, ఎస్సీ కాలనీస్ అన్ని ప్రాంతాలు తిరిగాం. అయితే ఆ ప్రాంతంలో చూసుకున్నప్పుడు 18 రకాల పంటలు పండుతున్నాయి. వేరుశనగ నుంచి కొబ్బరి తోటలు, అట్లాగనే మామిడి, సపోటా, ఇట్లా వరి, మినుము, పెసర ఇలాంటి అనేక రకాల పంటలు పండి ఏడ నుంచి పంటలు పండించి కందుకూరు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు అమ్ముకునేదానికి కూడా పోయేటువంటి పరిస్థితి. పచ్చని పొలాలు, 3 పంటలు పండుతాయి, 15 అడుగుల్లోనే నీరు పడుతుంది. అందువల్ల ఆడుండేటువంటి రైతాంగం కానీ ఆడుండేటువంటి అనేక సామాజిక వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎవరు కూడా మా భూములు మా ఊరిని ఖాళీ చేయించొద్దు, మా భూములు ఇవ్వము అనేటువంటి సేవ్ కరేడ్ అనే దాంతో ఈరోజు ముందుకొచ్చారు. అందువల్ల ఎప్పుడైతే హైవే దిగ్బంధం అయిందో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పబ్లిక్ హియరింగ్ చేయకుండా ముందుకు పోయారు. ప్రజలందరూ, రైతులందరూ మా ఏరియా నుంచి మేము ఏడు నుంచి ఖాళీ చేయం, మీరు వెళ్ళిపోండి అనేటువంటిది అర్జీలు ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా దాన్ని ఏదో ఒక రకంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ భూముల్ని తీసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది.
గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉండగా విశ్వేశ్వరరావు గారు ఆయన బినామీ విశ్వేశ్వరరెడ్డి బినామీ అనేటువంటిది గతంలో చెప్పారు. ఈరోజు వాళ్ళకే కట్టుబెడుతున్నారు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఆణిమడుగు దగ్గర తీసుకున్నారు, చెన్నారాయణపాళ్యం దగ్గర తీసుకున్నారు, దగదత్తి దగ్గర తీసుకున్నారు విమానాశ్రయం కోసం. ఇయే కాదు, తీసుకున్నటువంటి భూముల్లో ఈరోజు కూడా పరిశ్రమలు పెట్టడం లేదు. కృష్ణాపట్నం పోర్టుకు పక్కనే ఆనుకొని రిలయన్స్ వాళ్ళకి 2800 ఎకరాల భూములు ఇస్తే ఈరోజు కూడా ఆడ పరిశ్రమలు పెట్టలేదు. దాని మీద కోట్లాది రూపాయల బ్యాంకులో లోన్లు తెచ్చుకున్నారు. అట్లాగనే కిసాన్ సెస్ పేరుతో 2500 ఎకరాల భూమిని సేకరణ చేశారు. కానీ ఈరోజు కూడా పరిశ్రమలు పెట్టలేదు. ఇలాంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా దారాదత్తం చేసేదాన్ని కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఉన్నాయి. అందువల్ల ఇప్పటికైనా ఆలోచించాలి ఈ ప్రభుత్వం. కరేడు రైతాంగం కానీ అక్కడ ఉండే ప్రజలు పోరాటం చేస్తున్నారు. దాన్ని ఆలోచించి ఆ భూములు ఏదైతే జీవోను రద్దు చేయాలనేటువంటిది, లేని పక్షంలో ఇది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా మారుతుంది.